టు న్యూస్ 360 స్పెషల్ డ్రైవ్. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు? విధి విధానం తప్పించడానికి సాహసించేవారు ఎవరు అని దశాబ్దాల క్రితం ఓ సినీ కవి తన గేయ రచనలో తెలిపారు. ఆ చిత్రానికి అనుగుణంగా ఆయన పాట రాసినా అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అందరికీ అన్వయించేదిగానే ఈ గేయ వాక్కులుంటాయి. ఈ సినిమాలో నటించడం, పారితోషికాలు పొందడం, అదే రీతిలో సమాజానికి మంచి చెప్పే యాడ్లలో నటించడం, వాణిజ్య, వ్యాపార, వ్యవహార యాడ్స్లలో భాగస్వామ్యం అవ్వడం సినీ జనాల దినచర్యలో భాగమే. సినిమాల్లో నటించిన మాదిరే ఓ ప్రకటనలో భాగస్వామ్యమైన ప్రముఖ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ సినీ నటి శ్రీలీలపై ఒక్కసారిగా విమర్శల పర్వం ఉప్పెనలా మొదలైంది. ఊహించని విధంగా ఈ సెలబ్రిటీలో చిక్కుల్లో చిక్కుకున్నారు. నమ్మని విషయాన్ని నమ్ముతున్నట్లు నటించే పరిస్థితి, చేసేదానికి చెప్పేదానికి వ్యతిరేకంగా ఉండడాన్ని హిపోక్రసీ, కపటత్వంగా చెప్తారు. అయితే ఏ హిపోక్రసీలు, కపటత్వాలు లేకుండా అన్ని యాడ్లు చేసిన మాదిరే బన్నీ, శ్రీలీల కార్పొరేట్ విద్యా సంస్థల తరపున ప్రచారం సాగించారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే విద్యా సంస్థల వివరాలేవి తెలుసుకోకుండా బ్లైండ్గా కార్పొరేటర్ విద్యా సంస్థలపై ప్రచారం సాగించేస్తారు. అందువల్ల వచ్చే విపరీత పరిణామాల గురించి ఆలోచించరా? సెలబ్రిటీలనే దేవుళ్లుగా భావించే యువజనాలు, సినీ జనాల అభిమాన గణాలు, విద్యార్థులు వాళ్ల ప్రచార పర్వాకులకు సంబంధించి ఉప్పొంగిపోయి కార్పొరేట్ విద్యా సంస్థల మోసాలకు గురవుతున్నారని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. అల్లు అర్జున్, శ్రీలీల కార్పొరేట్ విద్యా సంస్థల తరపున ప్రచారం చేయడంపై ఏఐఎస్ఎఫ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలబ్రిటీల ప్రచారంతో విద్యార్థులు మోసపోతున్నారని విజయవాడ పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్, శ్రీలీలపై ఫిర్యాదు చేశారు. విద్యా సంస్థల వివరాలు తెలుసుకోకుండా ఇష్టానుసారం ప్రచారం చేసేయడం ఏంటని మండిపడుతున్నారు. దీంతో ఉరుమురిమి మంగళం మీద పడ్డం, ఏదో చేయకపోతే మరేదో జరగడం తదితర సామెతలను జనాలు వల్లవేసుకుంటున్నారట. భవితలో సంభవించే పరిణామాలు పరిగణించకుండా ఈ తరహా ప్రచారాలు చేయడం సబబు కాదని కొందరు, అన్ని యాడ్స్లో భాగంగా ఈ ప్రచారాన్ని సాగించారని మరికొందరు, ఇందులో ఎన్ని తిరకాసులున్నాయని, తమ అభిమాన హీరో, ఐటమ్ సాంగ్ హీరోయిన్కు లేవని వాళ్ళ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చక్కగా నటించడం, సరదా సరదాగా ఉండడం, ప్రేక్షకాభిమానం పొందడం, కుదిరితే సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం, ఇవి సినీ జనాలు సహజంగా చేసే పనులు. అయితే ప్రకటనా సంస్థలు, కార్పొరేట్ కాలేజీలు సమర్పించే లక్షల రూపాయల పారితోషికాలు తీసుకోవడంలో ఉన్న శ్రద్ధ ఆ కాలేజీల తరపున ప్రచారం చేసేటప్పుడు వాటి వెనకాల బాగోతాల విషయంలో ఉండడం లేదని ఏఎస్ఎఫ్ఐ నేతలు మండిపడుతున్నారు. ఇటీవల జేఈఈ ఫలితాలు వెల్లడయ్యాయి. పలు టాప్ కాలేజీలు, టాప్ ర్యాంకర్స్ తమ కాలేజీల్లోనే చదివారని పోటాపోటీగా మీడియాలో యాడ్స్ కూడా ఇచ్చాయి. అయితే కొన్ని కళాశాలల యాజమాన్యాలు మీడియాలో యాడ్స్ ఇచ్చినా మరికొన్ని కాలేజీలపై ఆగ్రహం చెందాయి. తమ కాలేజీ ద్వారా ర్యాంకు పొందిన విద్యార్థులకు సంబంధించిన ఫోటోలను వేరే కాలేజ్ ర్యాంకర్స్గా ఎలా పెట్టారని ప్రశ్నించారు. ఒకేసారి 2 కాలేజీల నుంచి ర్యాంక్ ఎలా సంపాదిస్తారని కూడా నిలదీశారట. కొన్ని కార్పొరేట్ స్థాయి పెద్ద పెద్ద కాలేజీలు ర్యాంక్ సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను సొమ్ములిచ్చి చర్యకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ కాలేజీ ద్వారా ర్యాంకు సంపాదించినట్లు ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి పలు కార్పొరేట్ కళాశాలలకు అల్లు అర్జున్, శ్రీలీల బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించి ఆ కాలేజీలను ప్రమోట్ చేస్తారని, ఈ ప్రచారం కారణంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నష్టపోతున్నారని జేఎస్ఎఫ్ సంబంధించిన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీ హీరోలు, హీరోయిన్లు, ఇతర నటీనటులు కోట్ల రూపాయల సినిమాల ద్వారా అర్జిస్తూ లక్షల రూపాయలు యాడ్స్, ప్రకటనల ద్వారా సంపాదిస్తున్నారని ఏఎస్ఎఫ్ నేతలు తెలిపారు. అయితే అవాస్తవాలు, అబద్ధాల పర్వాలతో బడా కార్పొరేట్ సంస్థలు లేని ర్యాంకులు ఉన్నట్లు సినీ ప్రముఖుల నోటు చెప్పించడం ఎంత దారుణమని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సెలబ్రిటీల ప్రకటనలతో ఆయా కళాశాలల్లో తమ పిల్లల్ని చేర్పించి మోసానికి గురవుతున్నారని ఆరోపించారు. కార్పొరేట్ కాలేజీలు ఇచ్చే లక్షల రూపాయల రెమ్యునరేషన్స్ ని తీసుకొని ఆ కాలేజీల బాగోతం తెలుసుకోకుండా విద్యార్థులను తప్పుదో పట్టించేలా ప్రచారం చేసిన అల్లు అర్జున్, శ్రీలీలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఏఎస్ఎఫ్ నేతలు పేర్కొన్నారు.
సర్కారు సైతం ఇలాంటి ప్రకటనలపై విచారణ చేసి తగు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోట్ల రూపాయలు సినిమాల ద్వారా ప్రకటనల ద్వారా పొందుతున్న సినీ ప్రముఖులు విపత్తులు తుఫానుల సమయాల్లో తమ వితరణశీలత చాటి లక్షల రూపాయల విరాళాలు అందజేయడం అందరికీ తెలిసిందే. పలు సామాజిక కార్యక్రమాలకు చేయూత అందించడమూ విదితమే. అయితే కార్పొరేట్ విద్యాలయాల పెద్దలు సమర్పించే భారీ పారితోషికాలకు మురిసిపోయి వాస్తవ పరిస్థితులు గుర్తించకుండా అవాస్తవ యాడ్స్ లో పాల్గొంటే ఆ ప్రముఖులకు మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుందని, బ్యాడ్ ఇమేజ్ పడొచ్చని పలువురు హెచ్చరిస్తున్నారు కూడా. ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు లేకుండా సాఫీగా తన కెరియర్ని సాగిస్తున్న శ్రీలీల ఇలాంటి కేసులో చిక్కుకుంటుందని ఊహించలేకపోయామని ఆమె అభిమానులు అంటున్నారు. అల్లు అర్జున్ స్వయంగా స్పందించకపోయినా తన పిఆర్ టీం ద్వారా రెస్పాన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రహపాటో పొరపాటో ఒక్కో సందర్భంలో ఆ సందర్భ పరిస్థితులు తలెత్తుతాయి. అయితే ఈ గ్రహపాటు పొరపాట్లను అలవాట్లుగా మార్చుకోకుండా వ్యవహరించడం ఉత్తమ పద్ధతి. చెరువులో రాయి విసిరితే ఆ అలలు ఆగడానికి ఎంతో సమయం పడుతుంది. అందుకే పరిణామాలను పరిగణలోకి తీసుకోకుండా అనాలోచిత నిర్ణయాలతో ముందుకు వెళితే ఈ తరహా అవాంఛనీయ పరిస్థితులు తలెత్తవచ్చు. అందుకే సెలబ్రిటీలు ప్రకటనలు సందేశాలు ఇచ్చేటప్పుడు అందులోని లోటుపాట్లను పరిశీలించకుండా ముందుకు వెళ్లకూడదని పలు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
క్రిమినల్స్, డ్రగ్ ఎడిక్ట్, నేరాలు, ఘోరాల్లో సంబంధించిన కేసుల్లో ఇటువంటి ఉన్నవారిపై అందరికీ ఆగ్రహవేశాలు వస్తుంటాయి. అయితే ఇప్పుడు అనాలోచితంగా వ్యవహరించడం వల్ల కొందరు కేసుల్లో చిక్కుకుంటున్నారు. కాలేజీల బాగోతాలు తెలుసుకోకుండా విద్యార్థులను తప్పుదో పట్టించేలా ప్రచారం చేసిన అల్లు అర్జున్, శ్రీలీలపై కేసు నమోదు చేయాలని ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది. అల్లు అర్జున్, శ్రీలీల దీనిపై ఎలా స్పందిస్తారో, ఈ వివాదం ఇంకా ముదరకుండా ఏ చర్య చేపడతారో, భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా సెలబ్రిటీలు ఏ జాగ్రత్తలు వహిస్తారో, ప్రభుత్వాలు ఈ తరహా ఘటనలపై ఏ రీతిన దీనిపై చర్యలు చేపడుతుందో చూడాలి. మరి సినిమాలో నటించడం, పారితోషికాలు పొందడం అనే రీతిలో సమాజానికి మంచి చెప్పే యాడ్లలో నటించడం, వాణిజ్య, వ్యాపార, వ్యవహార యాడ్స్లో భాగస్వామ్యం అవ్వడం సినీ జనాల దినచర్యలో భాగమైన సినిమాలో నటించడం మాదిరే ఓ ప్రకటనలో భాగస్వామ్యమైన ప్రముఖ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, సినీ నటి శ్రీలీలపై ఒక్కసారిగా విమర్శల పర్వం ఉప్పెనలా మొదలైంది. ఊహించని విధంగా ఈ సెలబ్రిటీలు చిక్కుల్లో చిక్కుకున్నారు. నమ్మని విషయాన్ని నమ్ముతున్నట్లు నటించే పరిస్థితి, చేసేదానికి చెప్పేదానికి వ్యతిరేకంగా ఉండడాన్ని హిపోక్రసీ, కపటత్వంగా చెప్తున్నారు. అయితే హిపోక్రసీలు, కపటత్వాలు లేకుండా అన్ని యాడ్లు చేసిన మాదిరే బన్నీ, శ్రీలీల కార్పొరేట్ విద్యా సంస్థల తరపున ప్రచారం సాగించారు. ఇంతవరకు బాగానే ఉంది.
అయితే విద్యా సంస్థల వివరాలేవి తెలుసుకోకుండా యాడ్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఏఎస్ఎఫ్ఐ నేతలు కూడా మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, ఏదైతే ఈ సినిమా యాక్టర్లకు సంబంధించినంత వరకు విద్యా సంస్థల్లో యాడ్స్ లో నటించడంపై అయితే మాత్రం తీవ్ర దుమారం చెలరేగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినంత వరకు ఎవరైతే అల్లు అర్జున్ తో పాటుగా శ్రీలీల పైన విజయవాడలో ఏఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ యూనియన్లు అయితే కేసులు పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ కి సంబంధించినంత వరకు ఈ మధ్య కాలంలో అట్టిపండు తింటే పన్నీరిగిన చందంగా తయారైందని చెప్పుకోవచ్చు. ఒక వివాదం ముగిసిన వెంటనే మరొక వివాదం తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో పుష్ప సినిమా రిలీజ్ టైంలో వివాదం చెలరేగింది. అది సద్దుమణుగుతుంది, ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుందన్న టైంలో ఏదైతే కళాశాలలకు సంబంధించిన యాడ్స్ చేస్తూ కొత్త రకమైనటువంటి వివాదం తెర మీదకి రావడంతో అయితే మాత్రం ఒక్కసారిగా అల్లు అర్జున్ అభిమానులతో పాటుగా ఇటు స్టూడెంట్ ఫెడరేషన్స్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి. అల్లు అర్జున్ అభిమానులు అయితే మాత్రం తీవ్రంగా ఆందోళన వ్యక్తం అవుతున్నట్టు సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే కళాశాలలకు సంబంధించినంత వరకు కూడాను కళాశాలలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి కళాశాలల యొక్క భవితవ్యం పైన కానీ కళాశాలల యొక్క విధి విధానాలు తెలుసుకోకుండాను కేవలం ఏదైతే ధన ఆర్జన కోసం ఎవరైతే కార్పొరేట్ సంస్థలు ఇస్తున్నటువంటి డబ్బులు తీసుకుంటూ ఎవరైతే పిల్లల తల్లిదండ్రులని ప్రలోభాలకు గురి చేసి తల్లిదండ్రులకి పిల్లల్ని ఆ స్కూల్లో జాయిన్ చేసే విధంగా అట్రాక్ట్ చేసే విధంగా కూడా యాడ్స్ ఉండడంపై అయితే మాత్రం స్టూడెంట్ ఫెడరేషన్ యూనియన్ అయితే మాత్రం తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కార్పొరేట్ కళాశాలలుగా ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాలలకు ఒకవైపు హీరోయిన్ శ్రీలీలతో పాటుగా హీరో అయినటువంటి అల్లు అర్జున్ యాడ్స్ లో యాక్ట్ చేయడంపై అయితే మాత్రం తీవ్ర దుమారం చెలరేగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే విద్యా సంస్థలు అన్ని కూడాను ఆదాయ వనరులుగా చూడకుండా కేవలం సేవా దృక్పథంతో పనిచేయాల్సినటువంటి విద్యా సంస్థలు యాడ్స్ ఇవ్వడం ఒక దుమారం అయితే, ఆ యాడ్స్ లో సినిమా యాక్టర్ని తీసుకొచ్చి ప్రజలను ప్రలోభాలకి అంటే ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులను ప్రలోభాలకు గురి చేసి ఆదాయాన్ని పెంచుకునే విధంగా కూడా కార్పొరేట్ వ్యవస్థలు పనిచేస్తున్నాయంటూ కూడా విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఇటువంటి యాడ్స్ లో ఎవరైతే యాక్టర్స్ నటించడంపై కూడా పూర్తిగా దుమారం చెలరేగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే కార్పొరేట్ సంస్థలు విద్యని అమ్ముకుంటున్నటువంటి పరిస్థితుల్లో అటువంటి వాళ్ళ దగ్గర కార్పొరేట్ యాడ్స్ చేసి తల్లిదండ్రులు ప్రలోభాలకు గురి చేయడం సరికాదంటూ కూడా తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. దీనిపై ఎప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసి వీళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టాలంటూ కూడాను యాక్టర్స్ పై క్రిమినల్ కేసులు పెట్టాలని పోలీసులు ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా విద్యా సంస్థలో ఏదైతే ప్రధానంగా కార్పొరేట్ విద్యా సంస్థలో కూడా కొంత పోటీతత్వం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే మొన్న వచ్చినటువంటి జేఈ మెయిన్స్ లాంటి ర్యాంకులకు సంబంధించినంత వరకు ఒకే విద్యార్థికి సంబంధించి ప్రైవేట్ కళాశాలలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు యాడ్స్ ఇవ్వలేనటువంటి విద్యార్థుల కళాశాలలు యాడ్స్ ఇచ్చినటువంటి ప్రముఖ సంస్థలు ఏవైతే ఉన్నాయో యాడ్స్ ఇస్తూ వాటిని స్క్రీన్ మీద ఎవరైతే వీళ్ళ వాళ్ళ స్టూడెంట్లుగా ప్రమోట్ చేసుకోవడంపై కూడా ఎప్పటికే దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో సినిమా యాక్టర్లు ప్రమోట్ చేయడంతో ఒక్కసారిగా వాళ్ళ కళాశాలలకి తల్లిదండ్రుల్లో ఒకంత అభిమానం పెరుగుతుంది. తల్లిదండ్రులందరూ కూడా అటువైపు మొగ్గు చూపుతారు. విద్యా వ్యవస్థలో పూర్తిగా కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయి విద్యా వ్యవస్థ కీలుబొమ్మల్లా మారిపోయిందంటూ కూడా ఇంకా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. తల్లిదండ్రులకి సంబంధించినంత వరకు కూడా ఇటువంటి కార్పొరేట్ యాడ్స్ చేయడం వలన తల్లిదండ్రులు కానీ ఇటు విద్యార్థులు కానీ ఆకర్షితులై అటువంటి పాఠశాలలో చేరిన తర్వాత కనీస నియమ నిబంధనలు పాటించాల్సినటువంటి అంశాన్ని పక్కన పెడితే విద్యార్థుల పైన స్ట్రెస్ పెంచుతూ ర్యాంకులు కావాలంటూ కూడా విద్యార్థుల పైన అధిక భారం మోపే విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు అయిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. విద్యార్థులు ప్రాణాలు బలికొన్నటువంటి పరిస్థితులు అయితే మనం ఇప్పటికే చూస్తున్నటువంటి నేపథ్యంలో విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విధి విధానాలకు అనుగుణంగానే యాడ్ చేయాల్సి ఉన్నప్పటికీ కూడాను సినిమా యాక్టర్లు కేవలం ఏదైతే ధన ఆర్జనగా చేసుకుంటూ ఎవరైతే అల్లు అర్జున్ కానీ శ్రీలీల చేసినటువంటి యాడ్స్ పై అయితే మాత్రం పూర్తిగా దుమారం చెలరేగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రభుత్వం విద్యా విధానానికి సంబంధించినంత వరకు కూడాను ఆదాయ వనరులుగా చూడకుండా కేవలం సేవా దృక్పథంతో చూడాలంటూ కూడా చేస్తున్నటువంటి తరుణంలో కార్పొరేట్ వ్యవస్థలు చేస్తున్నటువంటి విధానాలపై పూర్తిగా దుమారం చెలరేగుతుంది. దీనిపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే విజయవాడలో ఎవరైతే అల్లు అర్జున్కి సంబంధించినంత వరకు కానీ శ్రీలీల పైన క్రిమినల్ కేసులు పెట్టాలని ఒకవైపు ఏఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇటువైపు అల్లు అర్జున్ అభిమానులు కూడా ఇటువంటి ఘటనలు జరగడంపై అయితే మాత్రం ఒకంత ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు.
నిజానికి సెలబ్రిటీలు ప్రకటనలు ఇచ్చేటప్పుడు వాటి లోటుపాట్లను